10వ తరగతి అబ్బాయి ఈ పని చేసినట్లుగా తేలింది. కూకట్పల్లి పోలీసులు ప్రస్తుతం ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ కోసం వచ్చి చంపినట్లు గుర్తించారు పోలీసులు. సహస్రం మర్డర్ జరిగిన రోజు ఆ అబ్బాయిని అక్కడ స్థానికులు కూడా గమనించారు. స్థానికులు కూడా ఇచ్చిన సమాచారంతో కేసుని ఛేదించారు పోలీసులు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత జాయిన్ అవుతున్నారు లైవ్ ద్వారా. ప్రణీత, అనూహ్యంగా అంటే ఒక 10వ తరగతి కుర్రాడి పని చేశాడంటే నమ్మలేని నిజం ఇది. అయితే 20 కత్తిపోట్లు పొడిచేంత కసి ఎందుకు అతనిలో ఉంది? అలానే ఒక లెటర్ దొరికింది, అందులో దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ పట్టుబడితే ఎలా ప్రతిఘటించాలి, ఈ విషయం రాసి పెట్టుకున్నాడంటే అంటే ఆ బాలుడి సైకాలజీ ఏంటి, దానిపైన పోలీసులు అన్న దృష్టి పెట్టారా? ఖచ్చితంగా ఆ బాలుడి సైకాలజీ పైన కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నిరంతరం తన ఇంటికి వస్తూ ఉండేవాడు. సో వస్తూ ఉన్నటువంటి క్రమంలోనే అన్నీ కూడా ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళారని తెలుసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఒక్కటే ఉందనేటువంటి విషయం కూడా తెలుసుకున్న నేపథ్యంలోనే వెనకాల ఉన్నటువంటి బాల్కనీ ద్వారా గోడ దూకి లోపలికి వచ్చి మరి ఇంట్లో ఉన్నటువంటి ఆ 80,000 రూపాయలను ఎత్తుకెళ్ళాడు. అసలు 10th క్లాస్ చదివేటువంటి బాలుడికి 80,000 రూపాయలతో వచ్చినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది. అయితే దాదాపు 5 days తర్వాత అనేక సీసీ కెమెరాలు, వందలాది ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత అనేక మంది అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నించారు. చివరికి తల్లిదండ్రులను సైతం పోలీసులు ఈ కేసులో అనుమానించారు. ఎట్టకేలకు పోలీసులు అయితే కేసును ఛేదించారు. 10th క్లాస్ చదివేటువంటి బాలుడే 10 సంవత్సరాల సహస్రాణిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు దర్యాప్తులో అయితే బయటపడింది. అయితే కేవలం ఈ డబ్బు కోసమే అతడు ఈ హత్య చేశాడా, లేదంటే ఇంకా ఏదైనా కోణం ఉందనేటువంటి దానిపైన కూడా ప్రజెంట్ అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న రాత్రి నుండి కూడా పోలీసుల అదుపులోనే ఆ బాలుడు ఉన్నాడు. SOT పోలీసుల జాయింట్ ఆపరేషన్తో మొత్తం ఈ కేసునంతా కూడా ఛేదించారు. సో ప్రజెంట్ అసలు ఈ బాలుడు ఎందుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 80,000 రూపాయలను ఎందుకు కాజేయాల్సి వచ్చింది, అతడికి ఒక 10th క్లాస్ చదివేటువంటి బాలుడికి 80,000 రూపాయలతో వచ్చినటువంటి అవసరం ఏంటి, తనకు అంత నీడ్ ఏమొచ్చింది అనేటువంటిది మొదటి విషయం. రెండో అంశం, అత్యంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ వెపన్ని ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు, అండ్ ఈ మొత్తం లెటర్లో ఇదంతా కూడా ఎందుకు రాసుకున్నాడు అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా క్రూషియల్గా మారింది. ఎంట్రీ ఎగ్జిట్తో పాటు ఎవరైనా అడ్డు వస్తే ఎలా చంపాలి అనేటువంటిది కూడా పూర్తిగా లెటర్లో పేర్కొన్నాడంటే చాలా ప్లాన్డ్గా వేస్తున్నటువంటి 10th క్లాస్ అబ్బాయి ఇంత దారుణంగా ఈ హత్యకు ఒడిగట్టినట్టు పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. సో మరి కాసేపట్లోనే మొత్తం దీనిపైన వాళ్ళ పేరెంట్స్ కూడా స్పందించే అవకాశం ఉంది. ఇంకా కూకట్పల్లి PSలోనే వాళ్ళ పేరెంట్స్ని పోలీసులు ఉంచారు. సో వారి నుండి కూడా ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుంటుంటే నేపథ్యంలో వారిని ఇంకా లోపలే ఉంచి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు అనేక మంది అనుమానితులను ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ప్రశ్నించారు. సో సరౌండింగ్స్లో ఉన్నటువంటి వారిపైన కొంచెం అనుమానాలు ఉన్నప్పటికీ ఒక బాలుడు ఇంత ఘాతకానికి ఒడిగట్టి ఉంటాడనేటువంటిది పోలీసులు కూడా బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ అనేక సీసీ ఫుటేజెస్ని పరిశీలించిన తర్వాత ఒక ఫుటేజ్లో మాత్రం ఈ బాలుడి ఫుటేజ్ లభ్యమైంది. దాంతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. తిరిగి ఘటన జరిగి ఇన్ని రోజుల తర్వాత అంటే నిన్న నైట్ ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అంటే 4 days పాటు కూడా ఈ బాలుడు ఎక్కడ ఉన్నాడు, వారి ఇంట్లో వాళ్ళకి అసలు ఈ విషయం చెప్పాడా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు వెరిఫై చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ బాలుడి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సహస్ర పేరెంట్స్తో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఆ బాలుడు గురించి సహస్ర పేరెంట్స్ ఏమన్నా ఇంతకు ముందే ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, ఇంతకు ముందు ఏమన్నా బాలుడు ఇలా విపరీతంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయా, చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన సమాచారం వాళ్ళు కూడా గమనించారు, బాలుడు అక్కడే తచ్చాడుతుండడం అని చెప్తున్నారు. కాబట్టి ఆ బాలుడు గురించి, అతని ప్రవర్తన గురించి ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా డీటెయిల్స్ అందిస్తున్నారా ప్రణీత? మనం ఎప్పుడైతే ఫస్ట్ డే ఇన్సిడెంట్ అయినటువంటి రోజు అక్కడికి వెళ్ళామో వాళ్ళ తల్లి సరిగ్గా ఇదే అనుమానాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. ఎవరైనా డబ్బు లేదా సొత్తు దోచుకోవడానికి వచ్చి ఉండవచ్చు. సో ఆ దోచుకోవడానికి వచ్చి అది పాప చూసినటువంటి క్రమంలోనే పాప పైన ఈ విధంగా హత్య చేసి ఉంటున్నటువంటి అనుమానం వాళ్ళ తల్లి మొదటి రోజే ఎక్స్పెక్ట్ చేసింది. మీడియాతో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. కానీ ఇంత దారుణం చేసింది ఒక 10th క్లాస్ యువకుడు అనేటువంటిది మాత్రం వాళ్ళ తల్లి కూడా బహుశా ఎక్స్పెక్ట్ చేసిండకపోవచ్చు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి సాయి గురించి ఖచ్చితంగా వీళ్ళ
పేరెంట్స్కి సహస్ర పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మరి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. సో ప్రజెంట్ ఇంకా పిఎస్ లోపలే పోలీసుల ఆధీనంలోనే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఉన్నారు. సో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. వాళ్ళు బయటికి వచ్చి చెప్తేనే అసలు వీళ్ళిద్దరికి సహస్రానికి వీళ్ళు ఒకే స్కూల్ చదువుతున్నారా లేదంటే కేవలం ఆ కాలనీలో ఉండేటువంటి ఫ్రెండ్స్ మాత్రమేనా అనేటువంటిది కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఎన్నిసార్లు వీళ్ళ ఇంటికి వచ్చాడు, హత్య జరిగేటువంటి ముందు రోజు కూడా ఏమన్నా వచ్చాడా, ఇలా మొత్తం అనేక ప్రశ్నలను కూడా వారి పేరెంట్స్ నుండి పోలీసులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లోపల వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో పోలీసులు దాదాపు నిన్నటి నుండి కూడా వాళ్ళ పేరెంట్స్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. నేను సాయంత్రం వాళ్ళని వదిలేశారు అండ్ ఇవాళ మార్నింగ్ మళ్ళీ కూడా విచారణకి వాళ్ళని స్టేషన్స్కి పిలిచారు. సో ప్రజెంట్ లోపలైతే ఇంకా పేరెంట్స్ బాలికకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఇద్దరిని కూడా ఇంకా పోలీసులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పోలీసులకి ఒక క్లూ అంటే మొత్తం కేసు అంతా కూడా ఛేదించారు కాబట్టి ఆ బాలుడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి వారి తల్లిదండ్రులను బహుశా పోలీసులు ప్రశ్నిస్తుండొచ్చు. అసలు ఆ బాలుడు ఎట్లా బాలికకు పరిచయం అండ్ వీరికి సంబంధించి ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వచ్చాడు, హత్య చేసే కంటే ముందు ఆ వారంలో కానీ అతడేమన్నా వచ్చాడా అండ్ అదే రోజు బాలుడు ఎందుకు స్కూల్కి వెళ్లకుండా ఉన్నాడు అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. సో ఆ కోణంలోనే పోలీసులకు ఉన్నటువంటి అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలను వారి తల్లిదండ్రుల ముందు ఉంచి పోలీసులు అయితే స్టేట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ ఆ బాలుడిని మాత్రం ఎస్ఓటి పోలీసులు తమ అదుపులోకి ఉంచుకొని అతన్ని తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. సో అతడి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫర్దర్గా ఈ కేసులో మిగిలినటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించబోతున్నారు. ఎందుకంటే ఈ కేసులో వాడినటువంటి 3 కూడా, ఒకటి నైఫ్, రెండోది ఆ లెటర్ అండ్ మూడోది ఆ బాలికను చంపిన తర్వాత మొత్తం ఒక బెడ్షీట్ కవర్ చేసి ఉంచారు. సో ఈ మూడింటిని ఆల్రెడీ ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి మొత్తం వాటన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఫర్దర్గా కోర్టుకి ఎవిడెన్స్ని సబ్మిట్ చేయబోతున్నారు. ఇందులో నిందితుడు మైనర్ బాలుడుగా ఉన్నాడు కాబట్టి ఫర్దర్గా జువెనల్ కోర్టులోనూ అతన్ని హాజరుపరిచి మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసేటువంటి పనిలో పోలీసులు అయితే ఉన్నారు.